హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు కదా. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక నేనైతే పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇట్లా డ్రెస్ అయితే తీసుకున్నాను. సో సింపుల్ గానే మెయింటైన్ చేసినాను కొంచెం అయితే. ఇప్పుడు పెళ్లి కూతురు ఫంక్షన్ ఎట్లా అయిపోయింది అని కూడా మీరైతే వీడియోలో చూస్తారు, చూసేయండి. అట్లా పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే అయిపోయింది. నాకైతే చున్నీ దొరకడానికి చాలా కష్టమైంది. నేనైతే మా మమ్మీ శారీ తోటి లంగా ఓని లెక్క అయితే కుట్టించినాను. సో చున్నీ కోసం అని ఇక్కడ హిమాసాయి దగ్గర అన్ని దొరుకుతాయని ఇక్కడికైతే వచ్చినాను. సో ఫైనల్ గా ఒకటైతే ట్రై చేసిన. నేను అనుకున్న అయితే రాకపోయినా కూడా ఇట్లయితే ట్రై చేసిన. ఒకసారి అంత వేసుకున్నాక నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వచ్చింది అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదైతే మా మమ్మీ శారీతో నేను మొత్తం కుట్టించినాను. సో నారాయణపేట శారీస్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉండే, కాకపోతే నేను ఓల్డ్గా ఎందుకు కుట్టించుకోవడం అని చెప్పేసి కొంచెం ఇట్లయితే డిఫరెంట్ గా ట్రై చేసినాను. ఇంకా మా అక్క పెళ్లి ఎట్లా జరిగిందని కూడా మీరు చూసేసేయండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఇంకా పెళ్లి అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా నా రిసెప్షన్ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. ఇదే కాస్ట్ అయితే 1000 రూపీస్ పడ్డది. నాకైతే మంచిగా వర్త్ అనిపించింది 1000 రూపీస్ కి ఈ డ్రెస్. సేమ్ ఎగ్జాక్ట్ గా రిఫరెన్స్ పిక్ ఎట్లుండేనో అట్లనే వచ్చిన డ్రెస్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన డ్రెస్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సీ యు ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. బై బై.